అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కూడాను ఈ నెల మొత్తం కూడాను అంటే డిసెంబర్ నెల మొత్తం కూడాను అనుకూలంగా ఉండేటువంటిది. వీరు ఎవరికైతే వడ్డీకి ఇచ్చారో వారు తిరిగి ఇచ్చే ఆస్కారం ఈ నెలలో ఉంది. అంతేకాకుండా వీరు మొదలుపెట్టిన ప్రతి పని కూడాను ఆటంకాలు లేకుండా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. వీరి దగ్గర ఉన్నటువంటి చిన్న ఇబ్బంది ఏందయ్యా అంటే, ఈ నెలలో వచ్చేటువంటి చిన్న ఇబ్బంది ఏందయ్యా అంటే, నాకు అన్నీ అనుకూలంగా ఉంటున్నాయి, బాకీలు వస్తున్నాయి కదా అని బాకీలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ నెలలో మనము ఇచ్చేటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో వడ్డీ వ్యాపారాలు చేసేటువంటి వారు కావచ్చు, ఇక మనం సాధారణంగా ఎవరికైనా ఇబ్బంది అయితే కొంత డబ్బులు ఇస్తూ ఉంటాం కదా, అటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చే విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఎందుకు చెప్తున్నాను అంటే, వీరికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి, కానీ ఆర్థిక విషయం దగ్గరికి వస్తే వీరికి వచ్చేది వస్తుంది, ఆర్థికంగా నిలదొక్కుంటాము, కానీ ఇచ్చే దగ్గరకు వచ్చేసరికి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలలో వీరు కొంచెం ఆచితూచి వ్యవహరించే పరిస్థితి వీరికి ఉంది. అంతేకాకుండా వీరు ఇంట్లో కొంత అశ్రద్ధ వహించే అవకాశం కూడా ఈ రాశి వారికి కనపడుతూ ఉంది. అంటే ఎట్లా అంటే, మనకి డబ్బులు వస్తున్నాయి, ఇవి అనవసరంగా ఇంట్లో అవసరమైన వస్తువు అయినా సరే వీరి దృష్టిలో కొంత అనవసరంగా కనపడే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో విషయాలలో ఇంట్లో వాళ్ళకి ఏది అవసరమో చూసుకుంటూ వారు అడిగిన వెంటనే అది అనవసరం అని మీకు అనిపించినా సరే దాన్ని తెచ్చి ఇవ్వడం మంచిది. తద్వారా వీరు ఇంట్లో ఈ సరుకులు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ విషయం మందులు కావచ్చు, ఏదైనా సరే కొంత స్టాక్ పెట్టుకుంటే వీరికి ఇంకా బాగుంటుంది. అంటే మనకు ఉదాహరణకి ఒక 100 గ్రాములు కావాల్సిన దగ్గర 200 గ్రాములు అయినా తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఆ విధంగా ఉన్నట్లయితే వీరికి రాబోయే కాలంలో వచ్చేటువంటి కష్టాన్ని ఈ నెలలోనే మనం సర్దుబాటు చేసుకునేంత రీతిగా వీరి జీవితం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఇచ్చేటువంటి విషయంలో మీరు తొందరపడకుండా ఉండాలి అనేది ఆలోచించవద్దు. వెంటనే ఇంట్లో వాళ్ళు అడిగినట్లుగా ఇచ్చేయండి, ఇంటి అవసరాలను తీర్చేయండి. అక్కడొక్క దగ్గరే మీరు ఆలోచిస్తున్నారు తప్ప ఇక ఎక్కడా కూడా ఆలోచించి రాజీ పడాల్సిన అవసరం లేకుండా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు అన్ని రంగాలుగా, అంటే విదేశాల్లో ఉండొచ్చు, ప్రేమ వ్యవహారాలు కావచ్చు, అన్ని రకాలుగా కూడాను నిలదొక్కునే అవకాశం ఉంటుంది. ఇక పెళ్లి సంబంధాల విషయానికి వస్తే ఈ రాశి వారికి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను అనుకూలంగా ఉంటుంది. డిసెంబర్ నెలలో పెళ్లి చూపులు చూడటము, లేదు ఎంగేజ్మెంట్ చేసుకోవటము, ఆ తర్వాత వివాహం చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడాను ఈ నెలలో వారికి ఆనందంగా ఉంటుంది. ఇక వీరికి కోరుకున్నటువంటి కన్య కావచ్చు, వరుడు కావచ్చు, ఎవరైనా సరే వీరికి కోరుకున్న వారే వీరికి దక్కే అవకాశం కూడా ఈ డిసెంబర్ నెలలో ఈ రాశి వారికి కనపడుతూ ఉంది. కాబట్టి ఈ రాశి వారు అన్ని రంగాలుగా ముందుకు వెళ్తున్నప్పటికీ వీరు తీర్థయాత్రలు చేయడం అవసరము. తీర్థయాత్ర అంటే మన శ్రీశైలము, తిరుపతి, ఇట్లా మహాక్షేత్రాలకు వెళ్ళి ఆయా దేవతల్ని దర్శనం చేసుకోవడం ఎంతైనా అవసరము. అంటే మహాక్షేత్రంలో దేవతా దర్శనం వల్ల ఏమవుతుంది అంటే, మనకి ఈ ఉన్న స్థాయి పడిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా ఆధ్యాత్మికత వీరికి కొంత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటివి దర్శనాలు చేసుకోవడం వల్ల భగవత్ ఆరాధన, తీర్థయాత్రలు చేసి భగవత్ ఆరాధన చేసి అక్కడ కొంతసేపు ధ్యానం చేయటం వల్ల ఆధ్యాత్మిక పరమైనటువంటి శక్తి కూడా వీరిలో పెంపొందుతుంది. అన్నీ ఉన్నాయి, కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక శక్తి కొంత లోపించే అవకాశం ఈ డిసెంబర్ నెలలో ఈ రాశి వారికి కనపడుతూ ఉంది. కాబట్టి ఆ ఒక్క దగ్గర మనం జాగ్రత్త పడగలిగితే అటు ఆధ్యాత్మికత వచ్చి మానసిక స్థైర్యాన్ని నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాము. మనం ఇంట్లో బయట కూడా, అంటే ఇంత అన్నీ సర్దుకుంటూ చేస్తూ ఉంటాం కదా, అలా ఉండి బయట కూడా
అన్నీ సర్దుకుపోతూ ఉంటూ మన విజయపథాన్ని ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఈ రాశి వారికి ఎంతైనా కనపడుతూ ఉంది. ఈ రాశివారు ఏ తీర్థయాత్ర అయినా చేయండి, మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. వీలుంటే అభిషేకాలు, ఆయా దేవతలకు అభిషేకం ఉంటే చేయించుకోండి. ముఖ్యంగా ఆ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కళ్యాణం చేయించండి. ఆయా దేవతలకి కళ్యాణం కనుక చేయించినట్లయితే ఇంకా మంచి ఫలితాలు వీరికి పొందే అవకాశం ఉంది. అంటే భగవత్ కళ్యాణము అంటే మనకి శుభప్రదాన్ని ఇస్తూ ఉంటుంది. భగవత్ కళ్యాణం ఎవరైతే చేస్తారో, ఎవరైతే చేయిస్తారో వారి జీవితం మొత్తం కూడా కళ్యాణప్రదంగా అంటే శుభప్రదంగా మారే అవకాశం ఉంటుంది. అంటే ఇటు వీరికి కొన్ని ఇబ్బందులు ఇందాక చెప్పాను కదా, కొంత ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది అని, అటువంటిది కూడా లేకుండా ముందుకు వెళ్ళేంత గొప్ప స్థాయి వీరికి ఈ డిసెంబర్ నెలలో కనపడుతూ ఉంది. కాబట్టి వీరు ఎంతైనా సరే తీర్థయాత్రలు, ఎంత ఎక్కువగా తీర్థయాత్రలు, ఎంత గొప్ప తీర్థయాత్రలు చేయగలుగుతుంది మంచిది. ఇక్కడ గొప్ప తీర్థయాత్ర అని ఎందుకు చెప్పాను అంటే, మనము సాధారణంగా మన ఉదాహరణకి హైదరాబాద్లో అనుకోండి, ఇక్కడ ఏదో దేవాలయం ఫేమస్ అయింది, దాన్నే తీర్థయాత్రగా భావించి చేస్తుంటాము. అది కాదు, మనకు అనాది నుంచి ఉన్నటువంటి, ఇప్పుడు శ్రీశైలం ఉంది, అనాది నుంచి ఉంది. తిరుపతి ఉంది, అనాది నుంచి ఉంది. కాళహస్తి అనాది నుంచి ఉంది. ఇకపోతే నారసింహస్వామి వారి యొక్క యాత్రలు, మనకి యాదగిరిగుట్ట, ఇటువంటి మహా యాత్రలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అనాది నుంచి ఉన్నటువంటి యాత్రలు. అటువంటి యాత్ర చేయటాన్ని వీరు చేయాలి. అప్పుడు మాత్రమే వీరి యొక్క జీవితం శుభప్రదంగా ఉండే అవకాశం. అలా వెళ్ళిన దగ్గర ప్రతి చోట కూడా వీలుంటే కళ్యాణం చేయించండి. అలా చేయించినట్లయితే వీరి జీవిత కళ్యాణప్రదంగా మారి వీరు ఇంకా సుఖ సంతోషాలకు ఇంకా దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్లా చూసుకున్నా కానీ ఈ రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అనుకూలంగానే ఉంటుంది అని అయితే చెప్పవచ్చు. కాబట్టి ఈ డిసెంబర్ నెలలో వీరు విదేశీ యానాలు, పెళ్లి చూపులు, పెళ్ళిళ్ళు, ఇటువంటివన్నీ కూడాను వీరికి అనుకూలంగా ఉంది. కాబట్టి వీటి విషయంలో ఆలోచించకుండా మీరు ముందడుగు వేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఆలోచిస్తున్న కొద్దీ మనకేమవుతుంది అంటే కొన్ని ఏదైనా కొంత మన యొక్క మేధస్సు తప్పుదోవ పట్టే ఆస్కారం ఉంటుంది. అంటే మంచి కూడా ఈ రాశి వారికి చెడుగా కనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా ఆలోచించకుండా ముందుకు వెళ్ళడం మంచిది. ఇటువంటి విషయాల్లో విదేశీయానాలు కానీ, వివాహ సంబంధాల విషయాలు కానీ, నూతన వ్యాపారాలు పెట్టుకునేటువంటి వారు కానీ, ఇటువంటివన్నీ కూడాను మీరు ఆలోచించకుండా ముందుకు వెళ్ళినట్టయితే వీరికి ఆనందంగా ఉంటుంది. తీర్థయాత్రలు తప్పనిసరిగా చేస్తూ ఆ యొక్క దేవతల ఆశీర్వచనాన్ని పొంది వీరి జీవితం మొత్తం కూడా సుఖమయం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు.